ఇప్పుడు మెగాస్టార్ గారి సతీమణి సురేఖ గారు మీ మీ ఆట అంటే ఇష్టం బిగ్ బాస్లో అని చరణ్ గారు చెప్పారు కదా, సో అప్పుడు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు యూజువల్లీ విన్నర్ దగ్గరికి అందరు వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే నేను విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం స్టేజ్ నుంచి పక్కకి వచ్చేస్తున్నాను, సో చరణ్ అన్న ఇలా దగ్గరికి లాగి ఇలా భుజం తట్టి నువ్వేం ఫీల్ అవ్వక గౌతమ్, ఇప్పుడు అమ్మ సురేఖ గారికి నేను ఇంటికి వస్తున్నా, అమ్మ రెగ్యులర్గా వాచ్ చేస్తారంట, సో బిగ్ బాస్ నేను ఇట్లా బిగ్ బాస్ అంటే గౌతమ్ చాలా బాగా ఆడాడు, సో గౌతమ్ విన్నే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పింది. సో దాని తర్వాత నువ్వు రన్నర్ అప్ అయినావు అని చెప్పేసి ఏం బాధపడకు, సో నీకంటూ ఒక ఆడియన్స్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా, ఫర్దర్గా నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళని చెప్పేసి సో నాతోనే ఎక్కువసేపు మాట్లాడారు. అండ్ నేను స్వతహాగా చరణ్ అన్నకి, పవర్ స్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ వాళ్ళ యాజ్ ఎ పర్సన్. సో నాకు వాళ్ళ నుంచి కూడా చాలా, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీడియా ముఖంగా, అంటే నేను పవర్ స్టార్ ఫ్యాన్ అని. సో వాళ్ళ నుంచి కూడా వాళ్ళు నాకు చాలా నా ఆట నచ్చి సపోర్ట్ చేశారు. సో దానికి నేను చాలా కృతజ్ఞత. అండ్ మీరు ఇంతకుముందు అన్న మార్కెటింగ్ అని పిఆర్ టీమ్ అది అన్నారు కదా, సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఈసారి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని వర్గాల నుంచి, అంటే నాకు తెలియని వ్యక్తులు, కొంచెంమంది స్టూడెంట్స్ కానీ కొంచెంమంది వాళ్ళంతటా వాళ్ళు, ఎందుకంటే హౌస్లో ఒక్కడే ఆడుతున్నాడు, సో ఒక్కడే ఒక సిద్ధాంతం మీద నిలబడుతున్నాడు అని చెప్పేసి నమ్మి, మీరు చూసినట్టు మీడియాలో కానీ ఎక్కడ కానీ అదంతా మనం ఇన్ఫ్లుయెన్స్, అంత లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా, అంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కావాలి దానికి. సో వాళ్ళు అంటే అదంతా జనరల్ ఆడియన్స్ లవ్ అనమాట. సో కొంచెంమంది మేము ఖర్చు పెడతాము, మీరు వెళ్ళి అసలు పాంప్లెంట్స్ పంచండి, అది చేయండి ఇది చేయండి అని యూఎస్ఏ నుంచి నాకు తెలియని వాళ్ళు ఎవరెవరో మెసేజ్ చేసిండ్రంట. సో అది నేను ఆ లవ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి నచ్చి వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు ఇదంతా చేసిండ్రు. సో కాలేజెస్కి కొంచెం మంది తిరిగి వాళ్ళు చేసిండ్రు. సో అంటే బిగ్ బాస్ అనే షో ప్రతిరోజు చూస్తూ ఉంటారు కాబట్టి దానికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు వాళ్ళకి ఎవరైనా కంటెస్టెంట్ నచ్చితే. సో దానికి నన్ను చాలా వరకు ఓన్ చేసుకున్నారు ఈసారి సీజన్ 8లో.